హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక సాగర్ జాబ్కి వెళ్ళడానికి రెడీ అవుతాడు. ఇక వేదవతి ఇక ఆగురా అని చెప్పి ఇక స్వీట్ బొట్టు తీసుకొని వస్తుంది. ఎప్పుడైనా పిల్లలు పెద్ద స్థాయిలో ఉండాలనేరా తల్లిదండ్రులుగా మేము కోరుకునేది. మాకంటూ ఏమీ కోరికలు ఉండవు, మీరు సంతోషంగా ఉంటే చాలు అనే కోరుకుంటాంరా. మీ నాన్న మాట వినలేదు, రైస్ మిల్ చూసుకోవట్లేదు అని బాధ తప్ప నీకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందని మాకు మాత్రం సంతోషంగా ఉండదా అని చెప్పి అంటుంది ఇక వేదవతి. ఇక సాగర్కి బొట్టు పెట్టి స్వీట్ తినిపించి ఇంకా వెళ్ళిరారా, సంతోషంగా ఉండు, నీ జాబ్ను చూసుకో అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక సాగర్ సంతోషపడుతూ ఉంటాడు. ఇక సాగర్ రామరాజు దగ్గరికి వెళ్ళి కూడా నన్ను క్షమించు నాన్న, నీ మాట కాదన్నందుకు అని చెప్పి అంటాడు. ఇక రామరాజు కూడా ఇక సాగర్ని లేరా లే, ఇంకా సంతోషంగా ఉండు, నీకు నచ్చినట్లే నువ్వు బ్రతుకు, నువ్వు కావాలనుకున్నట్లు కదా జాబ్ వచ్చింది కదా అని చెప్పి ఇక వెళ్ళిరా అని చెప్పి అంటాడు. ఇక సాగర్ చాలా సంతోషంగా ఉంటాడు. ఇక నర్మదకి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. ఇక సాగర్ వెళ్ళగానే ప్రేమ ధీరజ్ కూడా ఇంకా మేము కూడా వెళ్ళి వస్తాం మామయ్య గారు, మా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నా అని చెప్పి ఇక ప్రేమ కూడా రామరాజు బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉంటుంది. ఇక అంతలో రామరాజు, ఏంటమ్మా ఇప్పుడు నా బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నావు, నా కాళ్ళు మొక్కుతున్నావు ఆశీర్వదించమని అని చెప్పి అంటూ ఉంటాడు రామరాజు. ఇక అంతలో ప్రేమ, ఏమీ లేదు మామయ్య గారు, ఎందుకో అలా చేయాలనిపించింది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక వేదవతి కూడా సరే వెళ్ళిరాండి అని చెప్పి అంటుంది. ఇక ప్రేమ ధీరజ్ ఇక ఫ్రెండ్ని కలిసి వస్తామని చెప్పి వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోతారు. ఇక వెళ్ళగానే రామరాజు, ఒరే చందు అని చెప్పి పిలుస్తాడు. ఇక చందు వస్తాడు. ఏంటి నాన్న అని చెప్పి అనగానే, నువ్వేరా నా నిజమైన కొడుకువి, నా ఆస్తికి వారసుడివి అంటే నువ్వే, వాళ్ళెవరూ కాదురా. నా మనసులో ఏముందో నేను చెప్పినట్లు నడుచుకునేది నువ్వు మాత్రమే. వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, నువ్వు మాత్రం నేను చూపించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు కూడా వాళ్ళిద్దరూ వాళ్ళకు నచ్చిన ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కానీ నువ్వు మాత్రం నా మాటకి గౌరవాన్నిచ్చి రైస్ మిల్లు చూసుకుంటున్నావు. నువ్వేరా నా అసలైన కొడుకువి అని చెప్పి ఇక రామరాజు ఇక కంటతడి పెట్టుకుంటూ ఉంటాడు. ఇక చందు, ఏంటి నాన్న మీరు చెప్పినట్లు నేను ఎప్పుడైనా వింటాను కదా, వాడేదో వానికి నచ్చిన జాబ్ చూసుకున్నారు, కానీ ఇక సాగర్ ధీరజ్కి కూడా మీరంటే చాలా గౌరవం నాన్న, మీరంటే చాలా ప్రేమ కూడా అని చెప్పి అంటూ ఉంటాడు చందు. ఇక రామరాజు ఇక అంతలో అమ్మ వేదవతి వెళ్ళి రైస్ మిల్లు తాళాలు తీసుకొని రా అని చెప్పి అంటూ ఉంటాడు రామరాజు. ఇక అంతలోనే భాగ్యం, వల్లి నువ్వు వెళ్ళమ్మా, నీ చేత్తో ఇక చందుకి అల్లుడు గారికి రైస్ మిల్లు తాళాలు ఇవ్వు, అంతా శుభమే కలుగుతుంది, నీ చేత్తో ఇవ్వమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది భాగ్యం. ఇక వేదవతి కోపంగా చూస్తుంది. ఇక ఎప్పుడైనా వేదవతి రైస్ మిల్లు తాళాలు రామరాజు చేతికి ఇస్తూ ఉంటుంది. ఇక తన చేత్తో ఇవ్వడంతో బాగా కలిసి వస్తుంది ఇంకా అని అనుకుంటాడు రామరాజు కూడా. ఇక భాగ్యం ఒక్కసారిగా అలా అనేసరికి ఇక రామరాజు వేదవతి షాక్ అయిపోతారు. ఇక వల్లి వెళ్ళాలా వద్దా అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉంటుంది వల్లి. ఇక అంతలో భాగ్యం, ఏమైందే, వెళ్ళు, నీ భర్తకి నీ చేత్తోనే కదా ఇవ్వాల్సింది, మీ అత్తయ్య గారు మీ మామయ్య గారికి ఇస్తారు, ఇప్పుడు మీ ఆయనకి నువ్వే ఇవ్వాలి, తింగర్దాన వెళ్ళి తేపో అని చెప్పి అంటుంది. ఇక వేదవతి గుడ్ల నిండా నీళ్లు తెచ్చుకొని అలానే చూస్తూ ఉంటుంది. ఇక అంతలో వెళ్ళి ఇక తాళం చేతులు పట్టుకొని, ఇప్పటికీ వచ్చాయి నా చేతిలోకి తాళం చేతులు, ఇక చక్రం మొత్తం నేనే తిప్పుతా, ఇంకా కొన్ని రోజుల్లో ఆ రైస్ మిల్కి ఓనర్ నేనే అయిపోతా, అప్పుడు చెప్తా ఈ నర్మద ప్రేమ పని అని చెప్పి ఇక తాళాలు చూస్తూ ఇక నవ్వుకుంటూ వెళ్తుంది వల్లి.
ఇక రామరాజు మాత్రం వేదవతి మొహం చూస్తూ ఉంటాడు. ఇక వేదవతి అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇక రామరాజు ఏమీ అనలేక ఇక సైలెంట్గా ఉండిపోతాడు. వల్లి వచ్చి ఇదిగో ఇదిగో బా, ఇక మనకి అంతా శుభమే కలుగుతుంది, ఇక రైస్ మిల్లు చాలా మంచిగా జరుగుతుంది అని చెప్పి ఇక వల్లి చేతితో తాళాలు చందుకి ఇస్తుంది. ఇక చందు మాత్రం లేదు వల్లి, నువ్వు నాకు ఇవ్వడానికి వీల్లేదు. ఎప్పుడైనా రైస్ మిల్లు మా అమ్మ చేత్తోనే బాగా మనకి లాభం వస్తుంది అని చెప్పి ఇక చందు అమ్మ నువ్వే నాకు తాళం చేతులు ఇవ్వమ్మా, నీ చేత్తోనే నాకు శుభం కలుగుతుంది అని అనిపిస్తుంది ఇక అని చెప్పి అంటాడు. ఇక దాంతో వల్లి భాగ్యం ఇక షాక్ అయిపోతారు. ఇక వల్లి ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు, నేను ఇస్తానంటే వాళ్ళ అమ్మతో ఇవ్వాలని చెప్తున్నాడు ఏంటి అని చెప్పి ఇక చూస్తూ ఉంటుంది. ఇక అంతలో రామరాజు కూడా అవునరా చందు, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. ఇక బుజ్జమ్మ నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఎప్పుడైనా తనే నాకు తాళం చేతులు ఇస్తుంది. ఇక తన చేతి మహత్యం మనకు ఆ రైస్ మిల్ చాలా బాగా నడుస్తోంది అని చెప్పి అంటాడు. ఇక చందు తీసుకో అమ్మ తాళం చేతులు, నీ చేత్తోటే ఇయ్యి, నన్ను ఆశీర్వదించమ్మా అని చెప్పి అంటాడు చందు. ఇక వేదవతి ఒక్కసారిగా సంతోషపడుతుంది. ఇక వేదవతి వచ్చి ఇక చందుకి తాళం చేతులు ఇచ్చి ఇక అంతా మంచి జరుగుతుందిరా, నీ చేతుల పైన ఇంకా మనకి డెవలప్ ఎక్కువగా కావాలి, మనం ఇలానే ఇంకో రైస్ మిల్లు కూడా పెట్టాలి అని చెప్పి అంటూ ఉంటుంది వేదవతి. ఇక చందు నాన్న మీరు కూడా రండి, నన్ను ఆశీర్వదించండి, నేను బాగా చూసుకోవాలి అని చెప్పి రైస్ మిల్ అని చెప్పి ఇక వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకొని చందు రైస్ మిల్కి వెళ్ళిపోతాడు. ఇక వల్లి మాత్రం బాధపడుతూ ఉంటుంది. నా చేత్తో మా ఆయనకి రైస్ మిల్లు తాళాలు ఇవ్వాలి అనుకున్నాను, కానీ తనేమో వాళ్ళ అమ్మ చేత్తో తీసుకున్నాడు అని. ఇక భాగ్యం మాత్రం ఏమైందే, ఇప్పుడే కదా మొదలు పెట్టింది, ఇంకా ముందు ముందు ఆ రైస్ మిల్ తాళాలు నీవే, ఆ రైస్ మిల్లు కూడా నీదే, కొంచెం ఓపిక పట్టు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక భాగ్యం. ఇక అందరూ ఇక సాయంత్రం అయిపోతుంది. ఇక సాగర్ జాబ్ నుంచి ఇంటికి వస్తాడు. ఇక ప్రేమ ధీరజ్ కూడా ఎగ్జామ్ రాసేసి ఇంటికి వస్తారు. ఇక నర్మద వేదవతి ఎలా రాసావు ప్రేమ ఎగ్జామ్ అని చెప్పి అడుగుతారు. ప్రేమ చాలా బాగా రాశానక్క, జాబ్ గ్యారెంటీ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ధీరజ్ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక సాగర్ రాగానే రామరాజు ఎలా ఉందిరా కొత్త జాబ్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక సాగర్ అయితే చాలా సంతోషపడిపోతూ బాగుంది నాన్న అని చెప్పి అంటాడు. కాకపోతే సాగర్కి అక్కడ వర్క్ చేయడం అంత సరిగ్గా రాదు. ఇక ఈరోజే ఫస్ట్ కదా నాన్న, చాలా బాగుంది అని చెప్పి అంటాడు ఇక సాగర్. ఇక అంతలో రామరాజు ఏమైందిరా, నేను ఆ వనజ వాళ్ళకి 20 లక్షలు ఇవ్వాలి అని అనుకుంటున్నాను, రేపు ఆ 20 లక్షలు తెచ్చి నాకు ఇవ్వు, నేను వెళ్ళి వాళ్లకు ఇచ్చేసి వస్తాను అని చెప్పి అంటాడు ఇక రామరాజు. ఇక సాగర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి నాన్న ఇంత సడన్గా అడుగుతున్నాడు, ఇప్పుడే నా జాబు విషయంలో కొంచెం నన్ను క్షమించి మంచిగా ఉంటున్నాడు, ఇప్పుడు ఈ 20 లక్షల గురించి తెలిస్తే ఇక నన్ను ఇంట్లో కూడా ఉండనివ్వడు, నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక సాగర్ సరే నాన్న అని చెప్పి ఇక అంటాడు. ఇక సాగర్ టెన్షన్ పడుతూ ఉండడం ఇక భాగ్యం వల్లి కనిపెడతారు. ఇక భాగ్యంకి వెంటనే అనుమానం వస్తుంది. ఇక వల్లిని పక్కకు తీసుకొని వెళ్తుంది. వల్లి ఏంటమ్మా ఇక్కడికి లాక్కొని వచ్చావు అంటే, నాకెందుకో డౌటింగ్ వచ్చేస్తుందమ్మా అని చెప్పి అంటుంది. ఇక వల్లి నీకెందుకే డౌటు, దేని మీద అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అప్పుడు భాగ్యం ఆ 25 లక్షలు ఆ 25 అన్నాడు, ఒకవేళ 25 లక్షలు ఏమైనా సాగర్ జాబ్ కోసం ఇచ్చుంటాడా, అవి కూడా ఆ వనజ ఇచ్చిన 20 లక్షలు వాడుకున్నాడేమో అని నాకు డౌట్గా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది భాగ్యం. ఇక
వల్లి మాత్రం ఏమో అమ్మా అని చెప్పి అంటే ఇదేదో మనం తెలుసుకోవాలి. అప్పుడు ఆ 20 లక్షలు గనక ఇక సాగర్ వాడుకున్నాడు అని తెలిస్తే ఇక రామరాజు ఆ సాగర్ని ఎప్పటికీ క్షమించడు. ఇక చందునే ఎప్పుడైనా రైస్ మిల్కి ఈ ఇంటి వారసుడు అవుతాడు. అప్పుడు ఇక ఇంట్లో మహారాణివి నువ్వేనే అని చెప్పి అంటూ ఉంటుంది భాగ్యం. ఇక వల్లి మురిసిపోతూ అవునే అమ్మ, మనం తెలుసుకోవాలి, ఇదేదో మనకు ఉపయోగపడేలా ఉంది. ఇక నన్ను చెంపదెబ్బ కొట్టిన ఆ నర్మదని నేను ఎప్పటికీ క్షమించను. తన బ్రతుకుపైనే కొట్టాలి అన్నావు కదా, ఇది నిజమైతే ఇక తన బ్రతుకు నాశనం అయిపోయినట్లే. ఇక మామయ్య గారు వాళ్ళని ఎప్పటికీ క్షమించరు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక సాగర్ మాత్రం లోపలికి వెళ్ళి టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏం చేయాలి, ఎక్కడి నుంచి నేను 20 లక్షలు తీసుకొని రావాలి అని చెప్పి ఇక నర్మద వెళ్తుంది సాగర్ దగ్గరికి. ఇక ఏంటి సాగర్, ఎందుకు టెన్షన్గా ఉన్నావు, ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది నర్మద. సాగర్ ఏమీ లేదు నర్మద, ఫస్ట్ డే కదా, ఇక వర్క్ చేసేసరికి కొంచెం తలనొప్పిగా ఉంది అని చెప్పి అంటాడు సాగర్. నర్మద ఇక టీ చేసుకొని రానా సాగర్ నీ కోసము అంటే ఏం వద్దులే నర్మద, కాసేపు నువ్వు నా పక్కన ఉండు, అంతా సెట్ అవుతుంది అని చెప్పి అంటాడు. ఇక నర్మద మాత్రం లేదు సాగర్, తలనొప్పేనా ఇంకేమైనా ఉందా అని చెప్పి అడిగితే సాగర్ మాత్రం ఏమీ లేదు నర్మద, ఫస్ట్ డే కదా కొంచెం అలా అనిపిస్తుంది అని చెప్పి అంటాడు ఇక సాగర్. ఇక నర్మద సరే సాగర్, నీ కోసం డిన్నర్ ప్రిపేర్ చేస్తా అని చెప్పి ఇక వెళ్తుంది. నీకు ఇష్టమైన రెసిపీస్ చేస్తా అని చెప్పి ఇక సాగర్ మాత్రం ఎవరిని అడగాలి, 20 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి అని చెప్పి ఇక ఆలోచిస్తూ తనకి తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేస్తూ ఉంటాడు. కానీ ఎవరు మాత్రం ఇవ్వరు. ఇక ఒక ఫ్రెండ్కి కాల్ చేస్తే నీకు తెలుసు కదరా నా పరిస్థితి ఎలాంటిదో, అలాంటిది నా దగ్గర 20 లక్షలు ఎలా ఉంటాయిరా అని చెప్పి అంటాడు. ఇక ఎంతమందికి కాల్ చేసినా కూడా అందరూ మా దగ్గర అంత అమౌంట్ ఉండదు అని చెప్పి అంటూ ఉంటారు. ఇక సాగర్కి భయం వేస్తూ ఉంటుంది. ఎలా ఇప్పుడు 20 లక్షలు పెట్టి నేను జాబ్ కొన్న విషయం నాన్నకి తెలిస్తే ఇంకా నన్ను ఇంట్లో ఉండనివ్వడు, నన్ను ఎప్పటికీ క్షమించడు, ఏం చేయాలి అని ఇక టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక వల్లి భాగ్యం సాగర్నే గమనిస్తూ ఉంటారు. సాగర్ ఏం చేస్తున్నాడా అని, ఇక తను ఎవరితో ఫోన్లు మాట్లాడుతున్నాడు అని చెప్పి ఇక అంతలోనే తెల్లారిపోతుంది. ఇక రామరాజు లేచావారా సాగర్, రెడీ అయ్యిరా, మనం వెళ్ళి బ్యాంకుకు వెళ్ళి డబ్బు తీసుకొని వద్దాం. ఇక వెంటనే నేను ఆ వనజ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి సారీ చెప్పి వస్తాను అమూల్య విషయంలో ఇలా జరిగినందుకు అని చెప్పి అంటాడు రామరాజు. ఇక సాగర్కి ఏం చేయాలో ఏమీ అర్థం కాదు. ఇక నాన్న ఆ 20 లక్షలు లేవు అని చెప్పి అంటాడు. రామరాజు షాక్ అయిపోతాడు. ఏంట్రా 20 లక్షలు లేకపోవడం ఏంటి, ఆ రోజే బ్యాంక్లో వేసా అని చెప్పావు కదా, మరి బ్యాంక్లో పెట్టిన డబ్బు ఎక్కడికి వెళ్తుందిరా, ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు రామరాజు. ఇక సాగర్ లేదు నాన్న, ఆ 20 లక్షలు నాకు అవసరం ఉండి ఆ డబ్బు నేను వాడుకున్నాను అని చెప్పి అంటాడు. ఇక వేదవతి ఇక రామరాజు నర్మద షాక్ అయిపోతారు. ఇక వేదవతి ఏంట్రా 20 లక్షలు నువ్వు దేనికి ఖర్చు చేశావు, అంత డబ్బు నువ్వు వాడుకోవడం ఏంట్రా, అసలు ఏమైందిరా అని చెప్పి ఇక అడుగుతూ ఉంటుంది వేదవతి. ఇక నర్మద అయితే షాక్ అయిపోతుంది. ఏంటి సాగర్ నువ్వు మాట్లాడేది, 20 లక్షలు నువ్వు దేనికి వాడుకున్నావు, అసలు ఏం జరిగింది, 1,00,000 2 లక్షలు అంటే ఏమో, 20 లక్షలు ఏం చేశావని చెప్పి ఇక ఒకవైపు రామరాజు అడుగుతూ ఉంటాడు. ఏం చేశావురా, మరి నేను ఆ వనజ వాళ్ళకి 20 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి, అసలు ఏం జరిగింది చెప్పు అని ఇక సాగర్ కోపంగా ఆ 20 లక్షలు నేనే వాడుకున్నాను, ఆ 20 లక్షలు పెట్టే జాబ్ కొన్నాను అని చెప్పి ఇక గట్టిగా అరుస్తాడు. ఇక ఒక్కసారిగా ఇక నర్మద వేదవతి రామరాజు షాక్ అయిపోతారు. రామరాజు ఏంట్రా జాబ్ కొనడం ఏంటి, నీకు గవర్నమెంట్ జాబ్ రాలేదా అని చెప్పి ఇక సాగర్ రాలేదు, నేను జాబ్ కొన్నాను అని చెప్పి అంటాడు. ఇక వేదవతి అయితే సాగర్ చెంప పగలగొడుతుంది. ఏంట్రా నిన్నే జాబ్ వచ్చింది, నేను ఎగ్జామ్ రాసా అని చెప్పావు, ఈరోజేమో జాబ్ కొన్నాను అని అంటున్నావు అని చెప్పి ఇక వేదవతి అడుగుతూ ఉంటుంది.
ఇక నర్మద అయితే, ఏంటి సాగర్ నువ్వు మాట్లాడేది? నిన్న కూడా నిన్ను అడిగాను కదా, ఈ నోటిఫికేషన్ నేను చూడలేదు, నిజంగా నీకు జాబ్ వచ్చిందా, ఎప్పుడు ఎగ్జామ్ రాసావని నువ్వు నా దగ్గరైనా నిజం చెప్పాలి కదా. నువ్వు నీ తల్లిదండ్రుల దగ్గర, కట్టుకున్న భార్య దగ్గర కూడా అబద్ధం చెప్తావా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది నర్మద. నేను నిన్ను ఎంత నమ్మాను సాగర్, నువ్వు నన్ను ఇంతలా మోసం చేస్తావు అని అనుకోలేదు. అయినా జాబ్ కొనడం ఏంటి, అది ఎంత తప్పు నీకు తెలుసా? ఇది బయట తెలిసింది అంటే నిన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది నర్మద. ఇక రామరాజు అయితే, మంచిగా రైస్ మిల్ చూసుకోరా అంటే జాబ్ కొనడం ఏంటిరా, అది ఒక టాలెంట్, ఎగ్జామ్ రాస్తేనే వస్తుంది, అలాంటిది నువ్వు జాబ్ కొని జాబ్ చేయడం ఏంటి, అది డబ్బులు పెట్టి అని చెప్పి అంటాడు రామరాజు. ఇక సాగర్, ఇక నన్ను అందరూ క్షమించండి, నాకు ఏం చేయాలో తెలియలేదు, మా మామగారు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు, ఇంకా నా కూతురు గవర్నమెంట్ జాబ్ చేస్తుంది, నీకు గవర్నమెంట్ జాబ్ లేకపోతే మా నర్మదని మా ఇంటికి తీసుకొని వెళ్ళిపోతా అని అన్నాడు. ఇక నాకు దాంతో ఏం చేయాలో అర్థం కాలేదు, అందుకే నేను అలా చేశాను అని చెప్పి ఇక ఏడుస్తూ ఉంటాడు సాగర్. ఇక నర్మద మాత్రం, సాగర్ నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు, మా నాన్న మాటలు పట్టుకొని నువ్వు ఇదంతా చేసావా, నాకు ఒక మాట చెప్తే బాగుండేది కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక నర్మద. ఇక రామరాజు అయితే, నువ్వు మారవురా, ఒక తప్పు మీద ఒక తప్పు చేస్తూనే ఉన్నావు, ఎప్పుడు ఏదో ఒకటి, ఆ 20 లక్షలు నువ్వు ఎలా తెస్తావో నాకు సంబంధం లేదు, ఎలాగైనా ఆ డబ్బు తెచ్చి ఇచ్చేసే, నాకు వాళ్ళ దగ్గర మాట పోతుంది, అవేమైనా నీ డబ్బులా, నువ్వు ఎలా ఖర్చు చేస్తావురా అని చెప్పి ఇక తిడుతూ ఉంటాడు రామరాజు. ఇక వేదవతి అయితే, ఇలాంటి పిల్లలు ఉన్నారేంట్రా మాకు, ఎవరికి ఇలా ఉండకూడదు అని చెప్పి ఇక వేదవతి కూడా ఏడుస్తుంది. ఇక వల్లి భాగ్యం అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక ఇంతకంటే నువ్వు ఎక్కువగా ఏడవాలి నర్మదా, నన్నే చెంపపైన కొడతావా, ఇప్పుడు ఆ దేవుడు నీ బ్రతుకుపైనే కొట్టాడు, ఇక ఇప్పుడు మామయ్య గారు మిమ్మల్ని ఇంట్లో కూడా ఉండనివ్వరు, ఆ 20 లక్షలు తేలేదు అంటే ఇక బాగైంది అని చెప్పి ఇక వల్లి భాగ్యం ఇక చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక అంతలో భాగ్యం, ఏటి బాబు 20 లక్షలు వాడుకున్నావా, అవి నీ డబ్బులు కావు అని తెలిసి కూడా నువ్వు ఒక్కనివే జాబ్ ఎలా కొనుక్కుంటావు, అది కూడా ఓ గొప్పగా అందరి ముందు నాకు జాబ్ వచ్చింది అని పెద్ద బిల్డప్ ఇచ్చావు కదా నిన్న అని చెప్పి ఇక అంటూ ఉంటుంది భాగ్యం. ఇక వల్లి అయితే, మీ అన్నని చూసి నేర్చుకోండి, చందుబా ఎంత మంచిగా ఉంటాడు, మామయ్య గారు ఏది చెప్తే అదే వింటాడు, అత్తయ్య గారి మామయ్య గారి మాట కాదని ఒక్క పని కూడా చేయడు, మీరు ఉన్నారు ఎందుకు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది వల్లి. ఇక సాగర్ నర్మద మాత్రం ఏడుస్తూ ఉంటారు. ఇక రామరాజు మాత్రం, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, నాకు ఆ 20 లక్షలు కావాలి, నేను వెళ్ళి ఆ వనజ వాళ్ళకి ఇవ్వాలి, నీకు 2 రోజులు టైం ఇస్తున్నా, ఆ 20 లక్షలు తెచ్చి ఇస్తేనే మీకు ఇంట్లో స్థానం ఉంటుంది, లేదంటే మీరు ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోండి అని చెప్పి అంటూ ఉంటాడు రామరాజు. నేను అన్ని డబ్బులు తెచ్చి ఇక ఇంట్లో చూసుకుంటూ ఉంటుంటే నీకు ఏం తెలియట్లేదు అని చెప్పి అంటాడు. ఇక సాగర్ ఏడుస్తూ రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇక నర్మద కూడా ఏడుస్తూ ఉంటుంది. ఇక వల్లి మాత్రం చాలా సంతోషపడుతుంది. ఇక ప్రేమ, ధీరజ్ వాళ్ళని చూసి ఇక మన విషయం తెలిస్తే ఇంకా నాన్న ఎలా రియాక్ట్ అవుతాడు అని చెప్పి ఇక వాళ్ళు కూడా భయపడుతూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.